గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనం 5th క్లాస్ లార్జ్ నెంబర్స్లో ప్రాబ్లమ్స్ చేద్దామండి. ఆల్రెడీ నిన్న క్లాస్లో సెకండ్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం వరకు ఫినిష్ అయిపోయిందండి. ఈరోజు సెకండ్ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. 97,001 97,010 అని ఇచ్చాడండి. ఫస్ట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలండి. 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5 సేమ్ డిజిట్స్ ఉన్నాయండి. ఏది గ్రేటర్ దెన్ ఏది లెస్ దెన్ అని చెప్పడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నెక్స్ట్ ప్లేస్లో నుంచి ఫస్ట్ ఇది వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000 అలా చూసుకోవాలండి. నెక్స్ట్ దీని గురించి చూడండి. వన్స్, టెన్స్, 100, 1000, 10,000 అండి. నేను ఫస్ట్ కంపేర్ చేసుకుంటున్నాను. 10,000లో ఉన్న ప్లేస్ ఈక్వల్ ఉందా లేదంటే డిఫరెంట్గా ఉందా అని చేసి చూస్తున్నానండి. ఇక్కడ చూడండి 10,000 ప్లేస్లో 9 ఉందండి. ఇక్కడ కూడా 9 ఉంది. సేమ్ 9 ఉంది కాబట్టి ఈక్వల్ ఉంది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాను 1000 ప్లేస్లోకి. 1000లో ఇక్కడ 7 ఉందండి. ఇక్కడ 7 ఉంది. సేమ్ నెంబర్ ఉంది. నెక్స్ట్ 100 ప్లేస్ చూడండి. ఇక్కడ 0 ఉందండి. ఇక్కడ 0 ఉంది. సేమ్ నెంబర్ ఉంది. నెక్స్ట్ 10th ప్లేస్ చూడండి. 10th ప్లేస్లో ఇక్కడ 0 ఉందండి. ఇక్కడ 1 ఉంది. ఓకేనా. 1 అనేది గ్రేటర్ దాన్ నెంబర్. నేను లెస్ దాన్ గ్రేటర్ దాన్ వీడియోలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎక్కడైతే గ్రేటర్ దాన్ ఉంటుందో అటు సైడే 2 సైడ్స్ ఓపెన్ ఉండాలి. ఎక్కడైతే లెస్ దాన్ నెంబర్ ఉంటుందో అక్కడ 1 సైడ్ ఉండేలాగా చూసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఇక్కడ చూడండి, ఏదైతే గ్రేటర్ దాన్ నెంబర్ 1 గ్రేటర్ దాన్ కాబట్టి 2 సైడ్స్ ఓపెన్ ఉండేలాగా రాశానండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 52,614 52,614 సేమ్ నెంబర్స్ ఉన్నాయండి. డిజిట్స్ కూడా చూడండి. 1 2 3 4 5 డిజిట్స్. 1 2 3 4 5 డిజిట్స్. డిజిట్స్ సేమ్ ఉన్నాయి. 5 ఉంటే 5 ఉంది. 2 ఉంటే 2 ఉంది. 6 ఉంటే 6, 1 ఉంటే 1, 4 ఉంటే 4. ఇంకా దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈక్వల్ పెట్టేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 46,024 46,009 ఇక్కడ డిజిట్స్ కౌంట్ చేసుకోండి. ఫస్ట్ 1 2 3 4 5 1 2 3 4 5 సేమ్ డిజిట్స్ ఉన్నాయండి. సేమ్ డిజిట్స్ ఉంటే ఏం చేయాలి? ప్లేసెస్ కౌంట్ చేసుకోవాలి. ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ ఇక్కడ చూడండి. 10,000 ప్లేస్లో 4 ఉంది. ఇక్కడ ఇంకా 4 ఉందండి. నెక్స్ట్ 1000లో 6 ఉందండి. ఇక్కడ 6 ఉంది. నెక్స్ట్ 100 ప్లేస్లో చూడండి 0 0 సేమ్ వాల్యూ. 10th ప్లేస్లో చూడండి. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 0 ఉంది. 2 అనేది మనకి గ్రేటర్ దాన్ వాల్యూ. సో గ్రేటర్ దాన్ ఉంటే ఏం చేయాలి? 2 సైడ్స్ ఓపెన్ ఉండేలాగా పెట్టుకోవాలని చెప్పాను. గ్రేటర్ దాన్. నెక్స్ట్ అండర్లైన్ ది వాల్యూస్. ఓకే. ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడండి. థర్డ్ క్వశ్చన్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. 29,968 ఇచ్చాడు. ఇక్కడ 6కి ప్లేస్ వాల్యూ, నెక్స్ట్ 6కి ఫేస్ వాల్యూ, నెక్స్ట్ ఇక్కడ ఉన్న 9కి ఫేస్ వాల్యూ, 9కి ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడండి. నేను ఫస్ట్ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉందండి. ఒకసారి చూడండి. ఫేస్ అంటే మిర్రర్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. మిర్రర్లో మన ఫేస్ ఏదైతే ఉంటుందో అదే కనిపిస్తుంది అని చెప్పాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ప్లేస్ అని అంటే నేను బిల్డింగ్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి చెప్పాను. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, అక్కడ బిల్డింగ్ కాబట్టి అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్లేస్ అని అంటే మనకి నెంబర్స్లో ప్లేస్ వాల్యూస్ తీసుకుంటాము. 1s 10s 100s అని చెప్పాను. ఒక్కసారి అది చూడండి. చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ 6కి ఫేస్ వాల్యూ. ఫేస్ అని అంటే సేమ్ ఏది ఉంటే అదే వస్తుందండి. 6 అంటే 6. ఇక్కడ 9కి ఫేస్ వాల్యూ 9. ఓకేనా. 6కి ప్లేస్ వాల్యూ నేను ఆల్రెడీ చెప్పాను. 6 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలండి. 6 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 1 డిజిట్ ఉంది. అంటే 6 × 0 60. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 9 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ని యాడ్ చేసుకున్నాం అనుకో 900 అంటే 900 అవుతుందండి. 900. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఉన్న 9కి ఫేస్ వాల్యూ అన్నారనుకోండి. సేమ్ ఫేస్ వాల్యూ 9 వస్తుంది. ప్లేస్ వాల్యూ అంటే ఈ 9కి ఏమవుతుంది? 9 తర్వాత 1 2 3 జీరోస్ అండి. 9 తర్వాత 3 జీరోస్ అని అంటే 9,000 అవుతుంది. ఇక్కడ ఉన్న 2కి చూడండి. ఫేస్ అని అంటే 2నే వస్తుంది. ఒకవేళ 2కి ప్లేస్ వాల్యూ అని అంటే 1 2 3 4 జీరోస్ వస్తాయండి. 20,000 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్
అసెండింగ్ ఆర్డర్ అని అడుగుతున్నాడండి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. డిసెండింగ్ అంటే డిక్రీజ్ అవుతుంది అని చెప్పాను. అంటే డిక్రీజ్ అవుతుందని అంటే తగ్గుతూ వెళ్తుందని అంటే బిగ్ నుంచి స్మాల్కి వెళ్తుందండి. అసెండింగ్ ఆర్డర్ అనుకోండి పెరుగుతూ ఉంటుందండి, అంటే స్మాల్ టు బిగ్ అండి. ఒక్కసారి అది వీడియో చూడండి.